డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ సంవత్సరం పెరుగుతుందా తగ్గుతుందా? మనము మరి మెయిన్ నుంచి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయాలంటే కూడా మీరు పర్సంటైల్ తెలిసి ఉంటుంది, ఆల్రెడీ కూడా వీడియోలు చేసాము. మరి జనవరి సంబంధించిన దీనిలో 2024లో స్టూడెంట్స్ 73,007 పెరిగారు. 93.23% వచ్చిందమ్మ. వీళ్ళు జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాశారు ఈ పర్సెంట్. తర్వాత మళ్ళీ తగ్గింది జనవరి 2025లో 93.10. ఇప్పుడు ఎంత పెరగవచ్చు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసినట్టయితే ఇక్కడ చూడండి, మరి ఈడబ్ల్యూఎస్ 24లో మీకు ఈడబ్ల్యూఎస్కి 81.32% ఉంది, అంటే అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు. మరి అదేవిధంగా 25లో తగ్గింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది. ఇక్కడ నుంచి తగ్గుదలంటే -12Kకి వచ్చేసింది. ఇక్కడ మరి స్టూడెంట్స్ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ -12,000 మంది తగ్గారు లాస్ట్ ఇయర్ నుంచి. అంటే 24 నుంచి 25 వరకు కూడా 12,000 మంది తగ్గారు. ఇక్కడ పెరిగినా కానీ ఇక్కడ మరి కట్ ఆఫ్ 93.10నే, మరి 93.23 24లో ఉంటే 93.10 అనేది 25లోకి వచ్చింది. అంటే పెద్దగా ఏం పెరగలేదు. మరి ఇక్కడ చూసినట్టయితే మీరు 12,000 మంది తగ్గారు. ఈడబ్ల్యూ స్టూడెంట్స్ 12,000 మంది తగ్గారు. 81.32% నుంచి 80.838%కి వచ్చారు. సరే, ఓబీసీ స్టూడెంట్స్ 15,300 పెరిగారు. మరి 24-25కి సంబంధించి 15,000 మంది పెరిగారు. 79.67 నుంచి 79.43కి వచ్చింది మరి ఈసారి. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ చూస్తే ఎస్సీ స్టూడెంట్స్ 9,336 మెంబర్ పెరిగారు. వీళ్ళకి కట్ ఆఫ్ పెరిగింది. వీళ్ళకి కట్ ఆఫ్ 1% పెరిగింది, 1% పెరిగింది. ఇక్కడ మరి ఎస్టీ కూడా 17.39, 46.69 నుంచి 47.9కి పెరిగింది. అంటే ఇక్కడ నుంచి పెరుగుదలేనమ్మా. ఇప్పుడు మరి ఈ సంవత్సరం ఎంతవరకు ఉండొచ్చు? ఇది జనవరి 2025. ఈ యొక్క మరి లాస్ట్ ఇయర్ వీళ్ళు మాత్రమే అడ్వాన్స్ రాశారు జనవరిలో. జనరల్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ 80.38, ఓబీసీ 79.43, ఎస్సీ స్టూడెంట్స్ 61.15, ఎస్టీ 47.9 వీళ్ళు రాశారు. మరి ఈ సంవత్సరం ఎంత ఉండొచ్చు? మరి ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ అయితే జనవరి సెషనే అయిపోయింది, ఇంకా ఏప్రిల్ సెషన్ అవ్వాల్సి ఉంది. జనవరి సెషన్లో మనకి ఎక్కువ మంది 4 లక్షల జనవరి సెషన్ లాస్ట్ ఇయర్ 2025లో జనరల్ స్టూడెంట్స్ 4,66,358 మంది రాస్తే, ఈ సంవత్సరం మరి 2026 జనవరి సెషన్కి సంబంధించి 4 లక్షలు, ఇంకా సెషన్ అవ్వలేదు కదా, ఏప్రిల్ సెషన్ ఉంది. ఇక 4,52,820, అంటే ఈ 2.59% తగ్గారు. జనరల్ స్టూడెంట్స్ తగ్గుతున్నారు, ఈడబ్ల్యూ స్టూడెంట్స్ పెరుగుతున్నారు. చూశారు, ఇక్కడ గమనించారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొంతమంది జనరల్గా ఈడబ్ల్యూఎస్ కన్వర్షన్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య. కొంతమంది కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకుని నేను కూడా జనరల్ని వాళ్ళ ఇన్కమ్ ఏదో చూపించుకుని వాళ్ళు ఈడబ్ల్యూఎస్గా మారటం. దానివల్ల చూడండి, ఇక్కడ 13,38,699 ఉంటే ఇక్కడ 1,60,000 ఉంది. అంటే 20,000 పెరిగారు. 20K బాగా పెరిగారు. చూడండి, ఈసారి వీళ్ళకి మాత్రం ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి కాంపిటీషను బాగా ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి అసలు జనరల్లోని ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కొంతమంది జనరల్లో ఉంటేనే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి ఈడబ్ల్యూఎస్లోకి వెళ్ళేకంటే. చూడండి, ఇక్కడ మరి చూసినట్టయితే మీరు దీని నుంచి దీనికి -29. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 16% పెరిగారు. అంటే 20,000 కదా, 20,000 పెరిగారు. అంటే వీళ్ళకి మరి కట్ ఆఫ్ పెరుగుతుందంటే పెరగచ్చు, చెప్పలేము. మరి ఈసారి జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరగచ్చు. ఓబీసీ వాళ్ళు 4.9 నుంచి 5.5. అంటే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎక్కువ మంది జనరల్ వాళ్ళు ఇటు మైగ్రేట్ అవుతున్నారు. ఈడబ్ల్యూఎస్ అంటే మన రెడ్డీస్, కమ్మాస్ వీళ్ళు ఉంటారు, కొన్ని ఉన్నత వర్గాలు. వాళ్ళు ఇన్కమ్ తక్కువ ఉంటే వాళ్ళు జనరల్ నుంచి ఈడబ్ల్యూఎస్కి మారచ్చు, అది రూల్ ఉంది. ఆ రూల్ను ఉపయోగించుకుని వీళ్ళు వెళ్తున్నారేమో, దానివల్ల ఇక్కడ పెరిగిందేమో అని ఐఎమ్ సస్పెక్టింగ్. ఇక చూస్తే ఓబీసీ స్టూడెంట్స్ చూస్తే 55.5%. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్
1,22,899, 1,29,000 అంటే 5.7%. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్టీ 39,000 ఉంటే 39,000 నుంచి 43,000కి పెరిగింది వీళ్ళకి. చూడండి ఇక్కడ 9 అంటే ఎస్టీలో కాంపిటీషన్ విపరీతంగా ఉంది ఈసారి. ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఏప్రిల్ సెషన్ బాగా రాయండి. ట్రై ఏప్రిల్. ఎస్టీ స్టూడెంట్స్ ఏప్రిల్ బాగా రాసుకోండి. ఇక్కడ మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఏప్రిల్ బాగా రాసుకుంటే మంచిది. ఎవరు ఏప్రిల్ రాసుకుంటే మంచిది? ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మంచి రాయాలి. జనరల్ స్టూడెంట్స్ అంటే కొంచెం తగ్గారు, వీళ్ళు కూడా రాయాలి. ఓబీసీ స్టూడెంట్స్ రాయాలి 5.7, వీళ్ళు కూడా వీళ్ళు మాత్రము ఏప్రిల్ సెషన్లో మంచిగా మార్క్స్ తెచ్చుకుంటే వీళ్ళకి మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉందమ్మా. ఇది స్టూడెంట్స్. మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇక్కడ మరి దాదాపు ఈసారి 93.5 దాకా వెళ్ళొచ్చు, 50 దాకా వెళ్ళొచ్చు. ఇది ఒక 81 చెప్పాను కదా, 82% దాకా వెళ్ళొచ్చు. ఇది ఇక్కడ 80.81 దాకా వెళ్ళొచ్చు. ఇది 80.5 దాకా వెళ్ళొచ్చు. ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ అవ్వచ్చు. చూస్తే మీరు ఇది అయితే ఇంకా నాకు తెలిసి ఇది ఒక 62.5 దాకా వెళ్ళొచ్చు. ఇది 8.5 దాకా ఈ కట్ ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. వీళ్ళు మాత్రము జేఈ అడ్వాన్స్ రాసే అవకాశం ఉంది. మనకి జేఈ అడ్వాన్స్ 2.5 లక్షల మంది రాస్తారు కదా, ప్రతి సంవత్సరం 2.5 లక్షల మంది రాస్తారు. వీళ్ళు మాత్రం కట్ ఆఫ్లు పెరుగుతాయి. ఏప్రిల్లో ట్రై చేయండి. ఏప్రిల్లో ట్రై చేస్తే ఆల్ ది బెస్ట్. మరి ఏప్రిల్లో ట్రై చేస్తే మీకు గుడ్ మార్క్స్ ఇన్ ఏప్రిల్. ఎందుకంటే మీ యొక్క లైఫ్ ఇది గోల్డెన్ డేస్. ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోవచ్చినాయి. మరి ఫుడ్ కాన్సన్ట్రేషన్ మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మనకి ఎగ్జామినేషన్ సెషన్ 2 ఎగ్జామినేషన్ జరుగుతుంది. మీకు ఎంత శక్తి ఉందో అంత ఏప్రిల్లో పెట్టేస్తే ఇంకా మీకు మీ లైఫ్లో ఇలాంటి డేస్ రావు. ఇవి గోల్డెన్ అవర్స్, గోల్డెన్ డేస్. ఈ డేస్ మాట గోల్డెన్ డేస్. ఇవి గోల్డెన్ డేస్. ఇది ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం వీడియో చేసేటానికి 8వ తారీఖు, ఇంకా 20 రోజులు మాత్రమే టైం ఉంది. ఏప్రిల్ సెషన్కి 20 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 20 డేస్ టైంలో మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఏమీ లేదు. పీవైక్యూలు ప్రిపేర్ అవ్వండి, ప్లస్ మాక్ టెస్టులు ప్రిపేర్ అవ్వండి. టైం మేనేజ్మెంట్ చూసుకోండి. టైం మేనేజ్మెంట్ అంటే నేను ఒక మ్యాథమెటిక్స్ మొత్తం 3 గంటలు తీసుకుంటాను, ఒక్కొక్క క్వశ్చన్ 20 నిమిషాలు తీసుకుంటాను, 10 నిమిషాలు తీసుకుంటాను అంటే కుదరదమ్మ ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రాక్టీస్ రావాలంటే పీవైక్యూస్ గత 5 సంవత్సరాలు 5 years పీవైక్యూస్ చేయండి. ఫాస్ట్గా చేసేయాలి. టక చేసేసుకుంటూ పోండి. మాక్ టెస్టులు కూడా 3 hours మాక్ టెస్టు, 1 hour మాక్ టెస్టు, 3 hours మాక్ టెస్టు కంప్లీట్గా చేస్తే మీరు అసలు మీ కెపాసిటీ, మీ క్యాపబిలిటీ ఎలా ఉందనేది తెలుసుకుని దానికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం ఏమైనా రావచ్చు. ఇది స్టూడెంట్స్. మరి ఏప్రిల్లో వీళ్ళు మాత్రము మంచి మార్క్స్ తెచ్చుకోవాలా. ఏప్రిల్ సెషన్కి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు స్టూడెంట్స్, ఈ కేటగిరీ వాళ్ళు. అసలు ఈడబ్ల్యూఎస్ అయితే 16% పెరిగారు. ఈడబ్ల్యూఎస్ ఈసారి భయంకరంగా పెరిగే అవకాశం ఉంది. కట్ ఆఫ్స్ బాగా పెరుగుతాయి. ఏప్రిల్లో ట్రై చేయాలి. వీళ్ళు మాత్రము IIT JEE ఎగ్జామినేషన్ రాస్తారు. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైన్గా. థ్యాంక్ యూ.